ఎంబీబీఎస్ అడ్మిషన్లు ఎప్పుడు? నీట్ పరీక్షపై వీడని పీఠముడి, పేపర్ లీకేజ్తో పరీక్ష రద్దుకు పెరుగుతున్న డిమాండ్, కౌన్సిలింగ్ జరుగుతుందో లేదో తెలియని పరిస్థితి, దేశవ్యాప్తంగా 13 లక్షల మంది విద్యార్థుల ఎదురుచూపు, విద్యా సంవత్సరం వృధా అవుతుందని ఆందోళన. ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్ష భవిష్యత్తు ఏమిటో తెలియక లక్షలాది మంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. పరీక్షను రద్దు చేయాలంటూ దేశవ్యాప్తంగా ఉద్యమాలు కొనసాగుతున్న నేపథ్యంలో కౌన్సిలింగ్ ఎప్పుడు జరుగుతుందో, ప్రవేశాలు ఎప్పుడు పూర్తవుతాయో, తరగతులు ఎప్పుడు మొదలవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నెల 4న నీట్ ఫలితాలు వెల్లడయ్యాయి. ముందుగా 1563 మంది విద్యార్థుల ర్యాంకులపై అనుమానాలతో మొదలై పేపర్ లీకేజ్ వరకు చేరింది. దీంతో పరీక్షనే రద్దు చేయాలంటూ దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు, రాజకీయ పక్షాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 549 మెడికల్ కాలేజీల్లో 78,000 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా మరికొన్ని మెడికల్ కాలేజీలకు అనుమతి రావాల్సి ఉన్నది. ఈ ఏడాది 23,33,297 మంది విద్యార్థులు నీట్ పరీక్షను రాయగా 13,16,268 మంది అర్హత సాధించారు. రాష్ట్రంలో 77,849 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 60.8% మంది అంటే 47,371 మంది అర్హత సాధించారు. నీట్ భవితవ్యం ఏమిటో తెలియక ఇప్పుడు వీరంతా దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. కౌన్సిలింగ్లో జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇవ్వడంతో అభ్యర్థుల్లో కాస్త ఆశలు చిగురించాయి. అయితే తాజాగా ఈ వ్యవహారం పేపర్ లీకేజ్గా మారడంతో మళ్లీ కథ మొదటికి వచ్చింది. నేషనల్ మెడికల్ కమిషన్ కూడా స్పష్టమైన ప్రకటన విడుదల చేయడం లేదు. అనుమానం ఉన్న 1,563 మందిని త్వరలో పరీక్ష నిర్వహించనున్నారు. వారి ఫలితాలు వచ్చి ఆ తర్వాత కౌన్సిలింగ్ చేపట్టిన తరగతులు ప్రారంభం అయ్యే నాటికి కనీసం 2 నెలలు పడుతుందని విద్యార్థులు చెప్తున్నారు. ఒకవేళ నీట్ పరీక్షను రద్దు చేసి మరోసారి పరీక్ష నిర్వహించాల్సి వస్తే మాత్రం నవంబర్, డిసెంబర్ కూడా తేలకపోవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం ఎదురు చూడాలో లేదా ఇతర కోర్సుల్లో చేరిపోవాలో తెలియక మదన పడుతున్నారు. 2020 నాటికి పరిస్థితులేనా? 2020లోనే ఎంబీబీఎస్ విద్యార్థులు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఆ ఏడాది కరోనా నేపథ్యంలో నీట్ పరీక్ష చాలా ఆలస్యంగా జరిగింది. సాధారణంగా మే నెలలో జరగాల్సిన పరీక్ష 2020లో ఏకంగా సెప్టెంబర్లో జరిగింది. అయితే నీట్ నిర్వహణపై అప్పటికే చాలామంది విద్యార్థులు విద్యా సంవత్సరం వృధా కావద్దనే ఉద్దేశంతో ఇతర డిగ్రీ కోర్సుల్లో, ఇతర యూనివర్సిటీల్లో చేరిపోయారు. నీట్ ఫలితాల అనంతరం కొందరు ఫీజులు, జరిమానాలు చెల్లించి తమ సర్టిఫికేట్లు వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఆ ఏడాది దాదాపు 5 నెలలు ఆలస్యంగా డిసెంబర్లో తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ 5 నెలలను తిరిగి సరిచేయడానికి 4 ఏళ్ల సమయం పట్టింది. ఈసారి కూడా ఇలాంటి పరిస్థితే పునరావృతం అయ్యే అవకాశం ఉన్నదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త కాలేజీల మాట ఏమిటి? ప్రస్తుతం రాష్ట్రంలో 56 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో 3,915, ప్రైవేట్ కాలేజీల్లో 4,600 కలిపి మొత్తం 8,515 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మరో 10 కాలేజీల అనుమతి ఎన్ఎంసీ వద్ద పెండింగ్లో ఉంది. ఇందులో 8 ప్రభుత్వ కాలేజీలు వీటిపై ఇప్పటికీ తుది నిర్ణయం తీసుకోలేదు. వీటికి అనుమతి వస్తే మరో 500 సీట్లు అందుబాటులోకి వస్తాయి. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి కోట 15%, ఈడబ్ల్యూఎస్ కోట సీట్లపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అటు కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వక, ఇటు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.